సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఆధారాలు బయటపడినది టీడీపీ వైసీపీ పార్టీకి జగన్మోహన్కి చెంపపెట్టని చెప్తున్నారు. నిజంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో కల్తీ కలిసింది, జంతు అవశేషాలు ఉన్నాయని ఏమన్నా ఇచ్చిందని దాని మీద చూసారు. ఏం చెప్తారు దాని గురించి? అసలు ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కన్నా కూడా ముందర ఈ సిట్ని ఏర్పాటు చేయడానికి ఒక 3 సభ్యుల కమిటీని ఒకటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి అసలు దీనిలో నిజాలేంటి చెప్పనని సుప్రీంకోర్టు దీని మీద వ్యవహారం పిచ్చి వాగుళ్ళు వాగొద్దని కూడా చెప్పింది, రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పింది. అట్ ది సేమ్ టైము సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ కమిటీని ఏర్పాటు చేయడానికన్నా ముందర. అసలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియకుండా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా అని నిజంగా ఓ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ కొట్టినట్టే మాట్లాడుతూ దీని గురించి ఎవరో రాజకీయాలకు వాడుకోవటం కానీ మాట్లాడటం కానీ చేయొద్దని అంటూ 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొత్తగా ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టులో జంతు అవశేషాలని కానీ, జంతు కొవ్వు అని కానీ, పంది కొవ్వు అని కానీ, లేకపోతే వేరే ఏ రకమైనటువంటి పదార్థాలైనా బీఫ్ అని కానీ ఏదైనా సరే జంతువులకు సంబంధించింది దీనిలో కలిసింది, అవశేషాలు కలిసినాయని చెప్పి రిపోర్టులో ఎక్కడ ఉంది? ఇది కాకుండా చేసిన తప్పు ఒకటైతే ఈ తప్పుని ఇంకొంచెం ఏదో మేము సమర్థించుకోవటం కోసం అని చెప్పేసి అయోధ్యలో 1,00,000 లడ్లు పంపించారు, దీనిలో కూడా జంతు అవశేషాలు కలిసినాయి, పంది కొవ్వు కలిసిందని చెప్పి దిక్కుమాలిన మాటలలా మాట్లాడి దాదాపుగా 150 కోట్ల దాకా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని ఇది దెబ్బతీయటం కాదా? దీనికి మరి మీరు ముక్కు నేలకు రాయాలా, లేకపోతే మిమ్మల్ని ఏ కొరడా దెబ్బలు పెట్టి కొడితే ఇదవుతుంది అని నిన్న పేరు నాని గారు మాట్లాడితే దీని మీద మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఆయన మీద కేసు పెట్టడం ఎట్లాగా? మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని ఏ రకంగా శిక్షించాలి కొన్ని మీరు చెప్పండి. ఇది అన్నింటినీ పక్కన పెట్టి సిట్లో ఏమని ఇచ్చింది రిపోర్టు? జంతు అవశేషాలు కలిసిందని ఇచ్చిందా? చూపించండి. ఉంటే ఏ రకమైనటువంటి ఆధారాలు ఇవాళ వరకు చూపించలేకపోయారు. కల్తీ ఉంది అనే రిపోర్ట్ లో ఉందనే టీడీపీ వాళ్ళు కల్తీ కలిసింది ఫలానా కలిసింది అనేది ఏమన్నా అందులో రిపోర్ట్ లో ఉందా? మీరు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు, అదే కదా చెప్పాల్సింది, జనాలకు చెప్పాల్సింది అదే. 140 కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు దీని గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడ కల్తీ అంటే ఏ రకమైనటువంటి కల్తీ? మీరు మొదట్లో పంది కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే మాటలు నెత్తికెత్తుకొని పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్డుల్లో అయోధ్యకు పంపించిన దాంట్లో పంది కొవ్వు కలిసింది అన్నారు. మీ రిపోర్టులో ఇవాళ మీరే ఏర్పాటు చేసినటువంటి సీట్లో పంది కొవ్వు కలిసిన ఉందని కానీ, జంతు అవశేషాలు ఉందని కానీ, బీఫ్ ఉందని కానీ, చేప ఆయిల్ ఉందని కానీ ఏ రకమైనటువంటి రిపోర్టు వీళ్ళు ఇచ్చారు? దానిలో ఎటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ లేకపోతే ఇట్లాంటివి లేవని చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మరి అవశేషాలు ఉన్నట్టు కానీ, జంతు కొవ్వు ఉన్నట్టు కానీ ఏ రకంగా మీరు చెబుతారు? ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా? ప్రజల మనోభావాలతో ఆడుకోవటం కాదా? ఇదంతా ప్రజల యొక్క హిందువుల మనోభావాలతో ఆడుకోవటం కాదా? వీటినన్నిటి సైడ్ ట్రాక్ పట్టించడం కోసం అని చెప్పి దీని మీద మాట్లాడినాడు. కొత్త సమస్యని ఇవాళ రేపు మళ్ళీ కొత్త తీసుకొస్తారనే గ్యారంటీ చెబుతున్నాను నేను. దీన్ని ఇప్పుడు జనాలు ఈ లడ్డుని మాట్లాడటం మానేసి కొత్త సమస్యను తీసుకురావాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అంటే ఇవాళ రేపట్లో ఎవరినో కొత్త విషయం మీద అరెస్ట్ చేయటాలు కానీ లేకపోతే కొత్త అంశాన్ని తీసుకురావటం కానీ కూడా చేసే అవకాశం ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే ఈ పేరునాన్ని అరెస్ట్ చేయటం లాంటిది కూడా జరిగితే జరగచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొత్తదనం, కొత్త ఆ రోజుకున్న సమస్యను పక్కదారి పట్టించాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అని అంటే దీనికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొత్తది చేయొచ్చు. కానీ ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏ రకంగానూ కూడా జంతు కొవ్వు కలవలేదని, ఈ పంది దీనికి సంబంధించి కానీ, బీఫ్ అని కానీ, ఫిష్ ఆయిల్ అని కానీ ఏ రకంగా లేదు అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ అదే గురించి మాట్లాడటం అనేది ఈ మూర్ఖత్వం. లేకపోతే దాన్ని ఒక మాట అన్నాను, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఇది క్లియర్ గా వీళ్ళ యొక్క మనస్తత్వాలని చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ, గతంలో ఉన్న నాదెళ్ల భాస్కర్రావు గారు కానీ చెప్పిన మాటలు ఏంటంటే ఈయనకి విధ్వంసం అంటే ఇష్టం, దోపిడీ అంటే ఇష్టం,
ఇలాంటి వాటితోనే రాజ్యాన్ని సాధించగలం తప్ప ఈయన ఫెయిర్ పాలిటీషియన్ కాదు అని చెప్పి గతంలో వాళ్ళిద్దరు రాసిన పుస్తకాల్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ చెప్పారు. అదే రకమైన మనస్తత్వం ఇక్కడ ఈయనకి కనపడుతోంది తప్ప ఇంతకన్నా ఒక్క విషయం కూడా మీకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమాన్ని నేను ఎక్కువ తీసుకొస్తాను అని చెప్పి కదా మీరు చేస్తే కదా మ్యాండేట్ ఇచ్చారు మీకు. ఈ పథకాల మీద మీరు ఎక్కడ దృష్టి పెట్టారు? ఏం పనులు మీరు ఇంతవరకు సాధించారు? దీని మీద వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒకటి లడ్డు అన్నారు, లేకపోతే పడవ అంటారు, ఇంకోటి ఏమో సింహాచలం దగ్గర జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడారు. ఇట్లా రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద ఏ రోజు కూడా మీరు దృష్టి పెట్టలేదు అని అనడానికి ఇదే ఇవాళ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టే నిదర్శనం. దాంట్లో జంతు కొవ్వు, జంతు అవశేషాలు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని చాలా క్లియర్ గా కోర్టుకి చెప్పింది. అదే తప్ప మళ్ళీ దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో మాట మళ్ళీ కొత్త దాన్ని తెరమీదకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ టైంలో కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అమ్మవారు కూడా మెట్లు కలిగారు. ఏం తెలుస్తుంది మరి ఇప్పుడు పరిస్థితి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే క్రైస్తవులు జరిగితే ఊరుకుంటారా, ముస్లిం జరిగితే ఎలా ఉందని చెప్పారు ఈయన. అదే ఇందాక నేను చెప్పిన విషయం కూడా, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు సనాతన ధర్మం అని. అసలు మా నాన్న దేవుడు లేడు, దేవుడిని నమ్మడు. ఆయన సిగరెట్ని దీపారాధన కుందికి వెలిగించుకునేవాడు అని చెప్పి ఇలా వేరు పెట్టి చూపించి చేశాడు. నేను చెగోవెరా యొక్క పరిశోధనలో ఆయన ఉన్నటువంటి పుస్తకాలను చదివి ఆ రకంగా పెరిగాను అని చెప్పుకున్నాడు. నేను అసలు నక్సలైట్లో కలిసిపోదాం అనుకున్నాను అని ఒకసారి చెప్పాడు, ఒక సందర్భంలో చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళందరూ రాముడిని దీన్ని కీర్తిస్తూ ఉంటారు, రాముడికి పూజలు చేస్తూ ఉంటారని ఇంకో సందర్భంలో చెప్పాడు. నాకు అసలు కులాలు లేవు, మతాలు లేవు, నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను అని ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇవాళ నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాను, నేను సనాతనవాదిగా దీన్ని మెట్లు గడుగుతున్నాను. ఇవాళ కడగండి మెట్లు, కనకదుర్గ మెట్లు గడుగుతారా? వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి 3500 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఆ మెట్లన్నింటినీ కడుగుతారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ సంరక్షణ కార్యక్రమం మొదలు పెడతారా? తిరుమల మాడ వీధులు 4 పక్కల కూడా పసుపు నీళ్లను చల్లి వాళ్ళు సంరక్షణ చేశామని చెప్పేసి అన్నారు. ఇది మీరు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు గాను, దేవుడితో ఆడుకున్నందుకు గాను, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసినందుకు గాను మీరు ఎన్ని గుళ్ళకి మెట్లకి పూజ చేయదలుచుకున్నారు, ఎన్ని గుళ్ళను సంరక్షణ చేయదలుచుకున్నారు, తిరుమల మాడవీధులను సంరక్షణ చేయటం ఇప్పుడు అవసరమా కాదా అని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కుహన మేధావులు, కుహన మతతత్వవాదులు, వీళ్ళు మేము సనాతన ధర్మం అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మతాలని, కులాలని వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మార్చుకునేటువంటి వీళ్ళు మాటల్ని నమ్మి ఏ రకంగానూ కూడా మతపరమైనటువంటి, కులపరమైనటువంటి ఘర్షణలకు దిక్కండి. వీళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప దీనిలో ఏ రకమైనటువంటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఏం చెప్పాలి? సనాతన ధర్మం కోసం తన ప్రాణం కొడితే కదా, ప్రాణం త్యాగం కూడా చేయడం సిద్ధం అని చెప్పారు. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? సనాతన ధర్మమే కరెక్ట్. సనాతన ధర్మం ఏమని చెబుతుంది? మతపరమైనటువంటి ఇది రెచ్చగొట్టందా? కులపరమైనటువంటి ఉద్ధరితం రెచ్చగొట్టమని సనాతన ధర్మం చెప్పిందా? దళిత గోవిందం అని చెప్పేసి ప్రవేశపెట్టి దళితుల్ని గొడవల్లోకి రానివ్వకపోతే దేవుడే దళితుల దగ్గరికి వస్తానని చెప్పి దళిత గోవిందాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, మరి దానికి అది సనాతన ధర్మం అవదా? మన ఎప్పుడో రాజారామ్మోహన్ రాయ్ అటువంటి ఆ సందర్భంలో సతీసాగమనం అనేది నడిచింది. ఆ సతీసాగమనాన్ని అది ఇప్పుడు మరి సనాతన ధర్మం అవదా? అది కాదనుకోని కదా ఇవాళ ఇక్కడ దాకా నడిచి స్త్రీలకి కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ యొక్క మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి 50% రిజర్వేషన్ అమలు జరపాల్సిందే అని చెప్పేసి ఇవాళ ఇంత ఫైట్ చేసిన తర్వాత 33% రిజర్వేషన్
మహిళల కోసం కేటాయిస్తున్నప్పుడు అది మీకు సనాతన ధర్మం ఎందుకు అవ్వలేదు? దాన్ని మరి ఇప్పుడు ప్రోత్సహించాలి కదా ఆ రకంగా. మరి ఎందుకని ప్రోత్సహించటం లేదు? మీ సనాతన ధర్మం అంటే ఏంటి? రాముడి పేరు చెప్పి, కృష్ణుడి పేరు చెప్పి, ఇంకోళ్ళ పేరు చెప్పి, మతాల పేరు చెప్పి కొట్టుకు సాగుచేలాగా చేయటం మీకు తెలిసినటువంటి సనాతన ధర్మమా? మా నాన్నగారు సిగరెట్లు కాల్చుకుంటే ఆ రోజున మాట్లాడినటువంటి ఇది అదే భావాలతో పెరిగానని చెప్పుకోవటం సనాతన ధర్మమా? ఇవన్నీ కాదు, నేను అడవుల్లోకి వెళ్ళిపోయి నేను నక్సలైట్ లాగా మారాలనుకుంటున్నాను అని చెప్పింది, దాన్ని సనాతన ధర్మం అంటారా? ఏది సనాతన ధర్మం? మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి? మెడలో కండువ కప్పుకొని ఆ దీక్ష తీసుకున్నట్టుగా రంగు బట్టలు తీసేసుకొని దాన్ని తీసుకొని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే వెంకటేశ్వర స్వామి చెప్పింది. ఇది మీకు మైండ్కి ఎక్కలేదా? ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్పి మీకు చెప్పలేదా? వెంకటేశ్వర స్వామి ఏ రోజున కులాలు మతాలు వేరు అని చెప్పాడా? అందరినీ ఒకటిగానే పరిగణించండి అని అన్నమయ్య చేత కీర్తింపబడినటువంటి ఇది మీకు ఎందుకని తోచలేదు? అది ఎందుకు సనాతన ధర్మం అని మీకు ఎందుకని అనిపించలేదు? మెట్లు కడిగేయటం, బొట్లు పెట్టేసుకొని కింద నుంచి పైకి మళ్ళీ బెట్లు పెట్టుకుంటూ కరెక్ట్, ఇది సనాతన ధర్మం అనిపించిందా? ఆ రోజుకి హిందువుల యొక్క ఓట్లు కావాలి, లేకపోతే హిందువుల యొక్క ప్రశంసలు కావాలి, నేనే హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తున్నవాడిని అని అనిపించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే ఆ మాటకి మీరు కూడా భుజాన్ని ఎత్తుకొని ఏదో హిందువుల యొక్క మనోభావాలని ఎత్తుకుంటున్నట్టుగానో, లేకపోతే హిందువులు అన్ని ఉద్ధరించే దీన జనోద్ధరుడు ఈయనొక్కడే అన్నట్టుగాను చేయటం కోసం ఆ రోజు చేసినటువంటి మనిషి ఇవాళ ఎందుకని మాట్లాడలా? ఇవాళ రోడ్డు మీదకి ఎందుకని రావటంలా? మీరు చేసింది తప్పు అని చెప్పేసి సిట్టు చెప్పిన తర్వాత, లడ్డులో కలితే కలవలేదు అని చెప్పిన తర్వాత మీ సనాతన ధర్మం ఏమైపోయింది? మీ అబద్ధాలు ఏమైపోయినాయి? మీ సంరక్షణ కార్యక్రమాలు ఏమైపోయినాయి? ఆంధ్రాలో ఉన్నటువంటి గొళ్ళన్నిటికీ సంరక్షణ మీ వల్ల పవిత్రత దెబ్బతింది. గొళ్ళకి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల చేసినటువంటి దీనికి మీరేం సమాధానం చెబుతారు? వీటన్నిటికీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచు.